ఓం నమః శివాయ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమృతాం లోకైక దీపాంకురాం. అందరికీ కూడా ఒక చిన్న అనుమానం ఉందండి. ఏమిటి అంటే, ఏమండి మేము ఇవాళ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం, ఇవాళ మంగళవారం లేకపోతే ఇవాళ శుక్రవారం డబ్బులు ఇవ్వచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అసలు మంగళవారం శుక్రవారాల పూట మనం ఎవరి చేతికైనా సరే డబ్బులు ఇవ్వచ్చా? ఇంకోటి కూడా ఇక్కడ ఆలోచించాలి, డబ్బులు తీసుకోవచ్చా? చాలామందికి ప్రతి నెలా కూడా ఎవరో ఒకళ్ళ దగ్గర ఎంతో కొంత అప్పు తీసుకుంటే కానీ కలిసి రాదు. దానికి జ్యోతిష్యంలో కూడా చెప్తూ ఉంటారు, వాడి కుజుడి యొక్క ప్రభావం ఉండటం మూలంగా వాడు ఇంకోళ్ళ చేతి మీదుగా మనకి తీసుకుంటేనే వాడికి కలిసి వస్తూ ఉంటుంది అని చెప్పని. అట్లా అతను ఏరుకోరి మంగళవారం పూట తీసుకుంటాడు. అట్లా మంగళవారం పూట తీసుకున్నటువంటి ఆ యొక్క సొమ్ము కలిసి వస్తుంది కొంతమందికి అని చెప్పని. అట్లాగే ఎవరైనా సరే బాగా అప్పులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మంగళవారం పూట ఆ డబ్బుని తిరిగి ఇవ్వటం మూలంగా మళ్ళా ఇంకొక చోట అప్పు చేసేటువంటి అవకాశం రాదు. ఇది చాలా గ్రహించవలసిన విషయం. ఈ కుజుడు ఎంత ప్రభావం ఉంటే ఆ కుజుడు యొక్క ప్రభావం మూలంగా అప్పుల బాధ పెరుగుతుంది. అట్లాగే తన యొక్క అనుగ్రహం మూలంగా, కుజుని యొక్క అనుగ్రహం మూలంగా అప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అట్లా ఎప్పుడైతే ఈ మంగళవారం పూట ఇవ్వచ్చా అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, బాగా అప్పుల బాధల్లో ఉన్నాం, ఒక మంగళవారం పూట కనుక మనం అప్పును తీరిస్తే మళ్ళా మనం ఇంకొకళ్ళ దగ్గర చేయి దాచవలసిన అవసరం ఉండదు, అప్పు చేయవలసిన అవసరం ఉండదు. అట్లాగే మరి శుక్రవారం ఇవ్వచ్చా? శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ శుక్రవారం పూటనే ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటాం. మరి శుక్రవారం పూట ఇవ్వచ్చా డబ్బులు ఎవరికైనా అంటే చక్కగా నిరభ్యంతరంగా ఇవ్వచ్చండి. ఎందుకని అంటే, శుక్రవారం అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. అంతేగాని మనం శుక్రవారం రోజున డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటి నియమం అయితే ఎక్కడ శాస్త్రాల్లో ఎక్కడైతే చెప్పబడలేదు. కానీ మనకేంటంటే చాలామందికి సెంటిమెంట్గా శుక్రవారం పూట మనం ఆ లక్ష్మిని ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పి ఆపుకుంటాం. అసలు లక్ష్మి అంటే అలక్ష్మీర్ మేనశ్యతాం అని చెప్పని శ్రీ సూక్తంలో చెప్తున్నాడు. లక్ష్మి అంటే అర్థం చెప్తున్నాడండి. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనం ఒక్కటే లక్ష్మి కాదటండి. విద్య లక్ష్మి, జ్ఞానము లక్ష్మి, సంతానం లక్ష్మి. ఈ అష్టలక్ష్ములు ఏవైతే ఉన్నాయో, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే. ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు శుక్రవారం పూట ధనాన్ని ఎవరికైనా ఇవ్వవలసి అవసరం వచ్చింది అంటే, శుక్రవారం సాయంత్రం మరీ దీపాలు పెట్టే వేళ కాకుండా ఒక మధ్యాహ్నం నుంచి రెండవ పూట నుంచి వారికి ఎవరికైనా సరే సాయంత్రం 5 గంటల లోపల ఈ ధనాన్ని కనుక ఇవ్వటం మూలంగా మీకు ఎటువంటి నష్టము అయితే రాదు, కానీ ఆ డబ్బు సవ్యంగా మీ చేతికైతే తిరిగి వస్తుంది. ఎందుకంటే వారి యొక్క అవసరాల కోసం మంచితనంగా మనం ఆ యొక్క ధనాన్ని మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ అది మనకు తిరిగి రావాలి. ఆ యొక్క లక్ష్మి అనుగ్రహం మనకు ఉండాలి. కాబట్టి ఆ లక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం పూట మనం లక్ష్మీ ఆరాధన చేయాలి. ఈ రోజున దీపావళి రోజున కూడా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ లక్ష్మీ ఆరాధన ఈ రోజున ఏంటంటే నాణ్యాలు ఇవన్నీ కూడా ఇనప నాణ్యాలు. పూర్వంలో వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి ఆ నాణ్యాలతో పూజ చేసేటువంటి ఆ యొక్క విశేషం అప్పుడు ఉన్నది. కానీ ఇప్పుడు అంతా కూడా రూపాయలు, ఇనుమ నాణ్యాల్లో ఉన్నాయి కాబట్టి అవి ప్రధానం కాదు. ఎవరైనా లక్ష్మీ ఆరాధన చేసి ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే వెండితో కానీ లేక బంగారంతో కానీ పంచలోహాలతో కానీ పద్మాలని చేయించుకుని ఆ లక్ష్మి ఆరాధన చేయటం మూలంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇందు కారణంగా మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ ఎవరైనా సరే డబ్బులు ఇవ్వచ్చా అని అడిగితే నిరభ్యంతరంగా డబ్బులు ఇవ్వండి. కానీ ఆ డబ్బు ఇచ్చేటప్పుడు మనం సవ్యమైన మార్గానికి అది ఉపయోగపడుతోందా ఉపయోగపడట్లేదా అనేటువంటి విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని ఆ డబ్బుని మీరు వారికి అప్పచెప్తే బాగుంటుంది అనేటువంటిది శాస్త్రానుసారంగా మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, లక్ష్మీ అనుగ్రహం అందరికీ కావాలి అంటే
ఆ శుక్రవారం పూట లక్ష్మీ ఆరాధన చేసుకోండి. శుక్రవారం పూట డబ్బు ఇవ్వటం మూలంగా మన ఇంట్లో డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది అనేది మీరు మనసులో పెట్టుకునేటువంటి ఒక అపోహ తప్పితే శాస్త్రానుసృష్టితంగా ఎక్కడా కూడా శుక్రవారం రోజున డబ్బు ఇవ్వకూడదు, మంగళవారం రోజున డబ్బు ఇవ్వకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా మనకి లేదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు.